ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయంటే ఏంటి? బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు. క్రితం వాళ్ళు చేసే నాశనాన్ని వీళ్ళు సరి చేయాలంటే టైం పడుతుంది కదా ఎవరికైనా. ఆ టైమే వాళ్ళు తీసుకున్నారు. పెద్దానికి మనం అది రాలేదు ఇది రాలేదు అనడానికి అక్కడ ఉండాలిగా. అక్కడ మనకి ఇన్కమ్ జనరేట్ అయితే కదా ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇన్కమ్ జనరేషన్ లేదు. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు జనరేట్ చేయడానికి. మనం కూడా టైం ఇవ్వాలి కదా. ప్రీవియస్ వాళ్ళు చేసే నాశనాన్ని మనం ఇవాళ ఒక్కరు నైట్లో రెక్టిఫై చేసేది కాదుగా. కాబట్టి రెక్టిఫై చేస్తున్నారు. చేసినాక వాళ్ళు అన్ని స్కీమ్స్ ఇవ్వడానికి ప్రిపేర్డ్గానే ఉన్నారు కదా. దానికి బడ్జెట్లో ఎలకేషన్ పెట్టారు, అన్నీ పెట్టారుగా. కాబట్టి బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం అంటే ఏంటి? ఏం చెప్తారు? వ్యత్యాసం అంటే గత ప్రభుత్వం అన్నీ వన్ సైడెడ్గా చేసుకెళ్ళిపోయారండి. వీళ్ళు అన్ని పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఏం చేసినా ఇప్పుడు ఒకవేళ ఎవరినన్నా ఒకవేళ ఎవరి మీద కేసులు పెట్టాలన్నా ఆ కేసు రిజిస్టర్ చేయటం దానికి ఒక పద్ధతి ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు అవన్నీ ఏం లేకుండా వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కేసులు పెడతాం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వరకే ఆగిపోతుంది, ముందుకు వెళ్తలేదు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారండి. కోర్టులు ఉన్నాయి కదా, దేనికైనా జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీ ఇచ్చే వాళ్ళు ఇచ్చే బెయిల్స్ వాటిని వీళ్ళు ఆపలేరు కదా. రాంగోపాల్ వర్మ గారిని చూసుకుంటే ఆ రోజు పోలీసులు మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ రాజగోపాల్ వర్మ గారు లేరు. మళ్ళీ తర్వాత 2 రోజులు అజ్ఞాతం వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు వీడియోలో కానీ ఇంటర్వ్యూ పెట్టి కానీ మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కోర్టు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది కదా, 2 వీక్స్ వరకు అరెస్ట్ చేయొద్దని. అందుకు ఆయన బెయిల్కి మళ్ళీ వచ్చి మా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అంతకుముందే ట్విట్టర్లో మాట్లాడాడు, అది అయిపోయినా పబ్లిక్లో వచ్చి మాట్లాడుతున్నాడు. ఇలా ఎలా కనుక చూసుకున్నా జరిగింది మాత్రం అన్యాయం మాత్రం టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు. మరి వాళ్ళని ప్రభుత్వం ఈ కోర్టు కానీ వెనకేసుకు రావడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? కోర్టులు వెనకేయట్లేదు కదండి, కోర్టులు కామెంట్స్ చేస్తున్నాయిగా. మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. వాళ్ళు చేసే ప్రతి ఇష్యూ మీద కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ వరకు వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఒక్క పాజిటివ్గా ఏది చెప్పారో చెప్పండి. కోర్టు ఏ జ్యుడిషియరీలో కూడా వాళ్ళు చెప్పలేదు. ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. అది కరెక్ట్ అసలు. ఎందుకంటే మనకి ఏం చెప్పింది రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారమే పనిచేయమని, ఆ హక్కుల ప్రకారం పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కనుక చూసుకుంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ కేసు, జగన్మోహన్ రెడ్డి విషయం కేసులు ఏదైతే అవినీతి కేసులు ఏదైతే ఉన్నాయో వీటిని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో నాకు సన్మానం చేయాల్సింది పోయి మీరేంటి మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ రోజున కూడా మళ్ళీ అదానీ దగ్గర బార్గెన్ చేయడానికి మళ్ళీ వెళ్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం. 249 కాదు మాకు ఇంకా తగ్గించండి అని చెప్పి. మరి ఆ పొజిషన్ ఆ రోజు కూడా ఉంటుంది అవకాశం. మీ యొక్క లంచాల కోసం మీరు ఏదైనా చేసేసి స్టేట్ని సర్వనాశనం చేసి ఇవాళ ఎక్కడ తీసుకున్నా ఏ తీసుకున్నా స్కామ్తో బయటపడుతుందిగా. ఏ ఇష్యూ తీసుకున్నా నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆ పోర్ట్ ఎవరితో రాయించుకున్నారని చెప్పి ఇప్పుడు ఇవాళంతా న్యూస్ అదే కదా. రేపు ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో ఒక ఇష్యూ, ఆ ఇష్యూ లేనిది ఏదో చెప్పండి. వాళ్ళు చంద్రబాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కూడా ఎక్కడ గుంతలు లేకుండా వాటిని పూడ్చుతున్నామని చెప్పి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏంటి ఎక్కడ వరకు వచ్చినాయి ఏంటి మీరు చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? జరుగుతున్నాయి, మనం చూస్తున్నాంగా. మనం ఇప్పుడు ఈ రోడ్డే తీసుకోండి, లేదు ఈ అడ్డు రోడ్లు తీసుకోండి. మొన్నటిదాకా ఎలా ఉన్నాయి వెళ్ళాలంటే ఇవాళ మైండ్రు అన్నా పూడుస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే దాంట్లో ఏదైనా కొద్దిగా ముందు వెనకలుంటే ఉండొచ్చాం, కానీ ఆయన చెప్పిన సంక్రాంతికి కాకపోతే రేపు శివరాత్రికి కానీ కంప్లీట్ అవుతుంది వర్క్. ఫైనల్గా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఇటు ఐటీ శాఖ మంత్రిగా కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఎవరి లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారండి. ఆయన లెవెల్లో ఆయన చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి లెవెల్లో ఆయన పనిచేస్తున్నారు. అందరూ చేయబట్టే ఇవాళ సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. వాళ్ళ లెవెల్లో ఇదివరకులాగా మినిస్టర్లకి ఎవరికి మైకులు ఇచ్చి కూర్చోబెట్టే పరిస్థితి కాదు కదా. ఎవరి వాళ్ళ రివ్యూ చేసుకోమంటున్నారు, శుభ్రంగా మీ దాంట్లో ఏం లోటుపాట్లు ఉన్నాయి చెప్పమంటున్నాడు. అవి తీసుకొచ్చి మళ్ళీ దాని మీద ఇది రివ్యూలు పెడుతున్నాడు, లేదా ఆ కన్సర్న్ వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నాడు చీఫ్ మినిస్టర్. అంతా పద్ధతి ప్రకారం చేస్తున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయంటే ఏంటి మార్పు కనబడుతూ ఉంటుంది కదా. ఇప్పుడే వేస్తున్నారు, ప్యాచ్ వర్క్ నడుస్తున్నాయి. కొంత ఏరియాలో ప్లడ్జెడ్గా రోడ్లు వేస్తున్నారు. బాగుంది ప్రజెంట్. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎవరు రోడ్లు బాగున్నాయి, ఎందుకు? ఆయన కాన్సెప్ట్ వేరు, ఆయనది నవరత్నాలు, ఈయన డెవలప్మెంట్ కాన్సెప్ట్. ఆయన నవరత్నాలు ఏంటంటే ట్యాక్స్ వేయటం, వచ్చిన డబ్బు పంచడం అయింది. ఈయన డబ్బు ఎలా సంపద సృష్టించాలనే కాన్సెప్ట్ ఇది. ఆ తేడా ఉంటుంది. ఆ తేడా దాంట్లో ఇప్పుడైనా రోడ్లే కదా మెయిన్. ఇన్కమ్ పెరగాలంటే మంచి రోడ్డు ఉండాలి కదా. రోడ్లు వేస్తున్నారు, చూద్దాం ఎలా ఉంటుంది. సార్, ఏదైతే చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎలక్షన్స్ టైంలో సూపర్ 6 ఉంది. సూపర్ 6లో కనుక చూసుకుంటే ఇప్పుడు 3 నెరవేర్చారు, ఇంకా 3 ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? చూద్దాం, వెయిట్ చేద్దాం. 6 నెలలుగా అయింది, ఇప్పటికి 15కి 6 నెలలు అవుతుంది. వెయిట్ అండ్ సీ. ఆయన రకంగా చేసి వెళ్ళాడు, మొత్తం నాకేసి వెళ్ళాడు. ఆ రకంగా చెప్పాలంటే మరి అన్నీ లాక్కొని పీక్కొని అడ్జస్ట్మెంట్లు, మరి డెవలప్మెంట్ ఇవన్నీ చూడాలి కదా. దానికి తగ్గట్టు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కదా కొద్ది గొప్ప సహకరిస్తుంది.
ఏదో ఒక సంవత్సరం పట్టేది, ఒక సంవత్సరం తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి పర్ఫెక్ట్ సమాధానాలు వస్తాయి. 11 సీట్లు వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటారని చెప్పి, జీతాలుగా తీసుకుంటున్నారని చెప్పి, ఎలా తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు అసెంబ్లీకి వెళ్ళలేదండి ఎవరు చెప్పారు మీకు? ఆయనకి ఇవ్వాల్సిన ఇవ్వండి. ఇప్పుడు ఆయన ఐడియాలజీ ఎమ్మెల్యేగా అయినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా సార్. అదే సార్, ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన రేట్స్ ఇస్తే ఆయన వెళ్తాడు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే హెలికాప్టర్లో రావాలా, హెలికాప్టర్ వస్తే మరి అక్కడ హెలిప్యాడ్ పెట్టాలా, ఆయనకి అసెంబ్లీ దగ్గర హెలిప్యాడ్ పెడితే దిగుతాడు. ఆయన లోపంగానే తెర వేయాలా, ఆయన పలానా మొఖాలు చూడకూడదు, వాళ్ళకి బార్గెట్ వేయాలా, ఇవన్నీ ఆయనకి సమకూరిస్తే బ్రహ్మాండంగా వస్తాడు. స్పీకర్కి ఈయనకి మధ్య ఒక డేరా కట్టాలి, 170 వీళ్ళందరికీ ఒక డేరా కట్టాలి. వస్తే 11 మందితో కూర్చొని చక్కగా ఆవేశంగా మాట్లాడతాడు, గంటలు పనులు ఇస్తాడు. మీరు అయ్యేం కల్పించకుండా జగన్మోహన్ రాలేదంటే ఎట్ట కుదురుతుందండి? ఆయనకి మరి అదేగా ఆయన సిద్ధాంతం అది. మరి అవన్నీ కల్పించండి, ఎందుకు రాడో చూద్దాం. మీరు అయ్యేం కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి రాలేదంటే ఆయన రాకుండా మరి ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా కూడా 11 మంది ఎమ్మెల్యేలతో కూడిన పార్టీకి నాయకుడు, ఇవ్వాలి కదా, మరి ఆయన్ని గౌరవించాలి కదా. మరి ఇవ్వండి, డేరాలు కట్టండి, ఆయనకు హెలిప్యాడ్ ఇవ్వండి, హెలికాప్టర్ మీద వస్తాడు, చక్కగా సమస్యల మీద స్పందిస్తాడు. ఇవన్నీ ఇవ్వకుండా మీరు రాలేదంటే అన్యాయం కదా. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కించపరుస్తున్నారు ఆ రకంగా చెప్పాలంటే. సార్, గత వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీలను కానీ విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో విమర్శించిన వాళ్ళని చిన్న తలకాయలను అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద తలకాయల జోలికి ఇంతవరకు ఎవరు కూడా టచ్ చేయలేని పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళని వదిలేస్తున్నారా లేకపోతే ఏంటి? ఏంది అక్కడ మతలబ్ ఏంటి? క్యా మతలబ్ మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఓపెన్గానే మాట్లాడుకుందాం. ఇక్కడ మాది 43వ వార్డు. ఎలక్షన్ ముందు దాదాపు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 10,000 ఓట్లు తీసేయమని కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన వాళ్ళు తెలుసు, వాళ్ళతో మేము ఘర్షణ జరిగింది. తర్వాత టీడీపీ వాళ్ళు తీసేయమని ఘర్షణ వాతావరణం జరిగింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టాము. ఏఆర్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్తో పర్సనల్గా వెరిఫికేషన్ జరిగింది. ఏ ఓట్లు తెమ్మన్నారో ఆ మనుషులతోనే వెరిఫికేషన్ జరిగింది. కేసులు పెట్టారు. ఆ కేసులు ఏమైందో తెలియట్లా. ఏందబ్బాయి అంటే ఏదో వీళ్ళు ముసుముసును నవ్వుకుంటున్నారు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ పోలీసులు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వైసీపీ మోచేతి నీళ్ళే తాగుతున్నారు అంటారా? అందరు కాదులేండి, కొంత ఉంటుంది. లేకుండా అట్ట వాసన ఎట్టబోయింది. కులం ఆధారం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, లేదా అతని ద్వారా మేలు జరిగిన అవ్వచ్చు, జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదంటారా? ఆయన దగ్గరికి వెళ్ళట్లేదంటారా? ఎందుకు ఆయనకు ఉండే ఒత్తిళ్ళు ఆయనకు ఉంటాయి. ఆయనగా మరి ఏం లేకపోతే మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సార్, మెయిన్గా చంద్రబాబు గారి గవర్నమెంట్ అంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండిద్ది అంటారు. ఏంది లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉండేది? మీరు ఊరికే ఈ రోడ్లో సాయంకాలం కుర్రాలు వెళ్తారు బల్ల మీద, బయ్యి అనేది ముగ్గురు వెళ్తూ ఉంటారు, గుద్దుతారు, కేసు పెట్టరు. అసలు ఎందుకు? మీ కార్లు ఉన్నాయి, ఒక కారుకి నెంబర్ ప్లేట్ ఉండదు, బైకులకి నెంబర్ ప్లేట్ ఉండదు. ముందర నెంబర్ ప్లేట్ ఉంటుంది, వెనకమాల ఉంటుంది, ముందర ఉండదు. సైరన్లు వేసుకొని ఇయ్యని వెళ్తూ ఉంటారు. ఇంకేటది లా అండ్ ఆర్డర్ లేదు. మరి వాళ్ళని అరగట్టాలంటే ఎవరిని జరగకుండా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటే అరగట్టారు. మీరేదో 94-99 సీఎం బాబు గారు అనుకున్నాం, కానీ వేడి లేదు మనిషి దగ్గర. మరి బాబు గారేమో 2.0 చూస్తారంటున్నారు కదా ఆయనలో. ఏది చూద్దాం, అందుకనే చూద్దాం. ఇంకొక 6 నెలలు అయితే మరి ఆయన గారు సర్దుకోగలిగా. ఇప్పుడు పెద్దగా ప్రభావం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.